ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 19వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఆమె ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనం అనే మెత్తపై ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, ఈ పరిశుద్ధమైన అతి ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. ఏ మనిషి లేని మా జీవితాలలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలమున ఈ పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటానికి మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ఆదికాండము 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి యెహోవా మరి ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యమును స్వీకరించి మరి ఆ ముగ్గురులో ఇద్దరు మరి సొదొమ వైపు వెళ్ళినట్లుగా మరి మనం చూసాం. అయితే అబ్రహాము మరి దేవుని సన్నిధిలోనే నిలిచి ఉండి ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళడం, మరి దేవుడు కూడా నేను చేయదలసినటువంటి కార్యము అబ్రహామునకు నేను దాస్తానా ఏమిటి అని చెప్పి తను చేయబోయేటటువంటి కార్యాన్ని అబ్రహామును తెలియచేసినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో నుండి దేవుణ్ణి మరి అడగటం, సంభాషణ చేయటం, దేవునితో మరి మాట్లాడటం మనం 18వ అధ్యాయంలో చూసాం. ఏమని మాట్లాడాడు అబ్రహాము మరి దేవునితో మాట్లాడుతూ అన్నాడు కదా, దేవా, మరి నీవు నీతి న్యాయములు జరిగించే మరి గొప్ప దేవుడు అని మరి నేను ఎరుగుతును. మరి నీవు నాశనం చేయదలుచుకున్నటువంటి సొదొమ పట్టణంలో, ఆ సొదొమ గుమొర్రా పట్టణాలలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని దేవుణ్ణి 50 మంది దగ్గర నుంచి 10 మంది నీతిమంతులు కనుక ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవు కదా అని దేవుని దగ్గర మరి గోజాడినట్లుగా, దేవుడిని మరి విసికించి అడిగినట్లుగా మనం 18వ అధ్యాయంలో చూసాం. ప్రియదేవుని పిల్లారా, మరి విశ్వాసులకు తండ్రి మరి అబ్రహాము చేసినటువంటి ఆ విన్నపాన్ని దేవుడు మరి పలుమార్లు దేవునిని ఆయన శోధించిన దేవుడు విసకకుండా అబ్రహాముకు సమాధానం ఇచ్చాడు. 50 మనుషుల దగ్గర నుంచి 10 మంది నీతిమంతులు ఉన్నా సరే నేను ఆ యొక్క పట్టణాలను నాశనం చేయనని దేవుడు వాగ్దానం చేసి మరి పరమనకు వెళ్ళిపోతాడు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు మరి ఆ ఇద్దరు దేవదూతలు ఆ యొక్క పట్టణానికి చేరేటప్పటికి ఆ పట్టణపు గవిని యొద్ద లోతు కూర్చుని ఉన్నాడట. ప్రియదేవుని పిల్లలారా, ఈ పట్టణము దగ్గర గవిని అనేటువంటిది ఏమిటి? దీనిని మనం ఆలోచన చేస్తే ఆ దినాలలో పట్టణానికి ఒక గవిని ఉండేది.
ఆ గవిని వద్ద ఏమి జరిగేవి అని అంటే, మరి ఆ పట్టణానికి తీర్పరులైనటువంటి వారు, న్యాయం తీర్చేటువంటి వారు, పెద్దలైన వారు, మరి ఆ పట్టణంలో జరిగినటువంటి తప్పిదాలను గురించి, ప్రజలు చేసిన తప్పిదాలను వారు మరి తీర్పు చేసేవారు. ఆ తీర్పు చేయటానికి పెద్దలైన వారు మరి ఆ గవిని వద్ద కూర్చొని మరి సంభాషిస్తూ తీర్పులు తీరుస్తూ ఉండేవారు. ఆ కారణాన్ని బట్టి మరి లోతు సొదొమ గొమొర్రా పట్టణాలలో మరి నివసిస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక ఇంటిని కూడా నిర్మించుకున్నాడని తర్వాత వచ్చినల్లో మనకు తెలుస్తుంది. తన ఇంటికి రమ్మని అడగటంలో ఆ ఉద్దేశం అదే కాదు. మరి ఆ దినాన్న మరి 5 రాజులు సొదొమ గొమొర్రా పట్టణం మీద దండెత్తి మరి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న సమస్తాన్ని దోచుకుని పోయినప్పుడు అబ్రహాము తన 300 మందితో వెళ్ళి మరి ఏ ఏ రాజులైతే మరి వారి సంతతిని సమస్తాన్ని దోచుకుని పోయారో దానిని మరలా తెచ్చి తిరిగి ఇచ్చినప్పుడు మరి లోతుకు మరి ఆ పట్టణంలో ఒక మంచి పేరు ఏర్పడింది. ఇదేం పిల్లరా, ఆ కారణంగానే మరి లోతు ఆ పట్టణానికి ఒక పెద్దగా వ్యవహరిస్తూ ఉండవచ్చు. మరి తీర్పులు తీర్చేటువంటి వారిలో ఒకడిగా మరి లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి అయి ఉండవచ్చు. ఆ కారణాన్ని బట్టే మరి ఆ సాయంకాలం మందు ఆ గవిని వద్ద కూర్చుని ఉన్నాడు అని మనం ఇదేం పిల్లరా, సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి. ఇదేం పిల్లారా, ఆ 2 దేవదూతలు మరి ఆ యొక్క సాయంకాలం మందు సొదొమ చేరేటప్పటికీ లోతు గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు. లోతు వారిని చూసి వారిని చూసి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరి ఆ ఊరిలోనికి ఎవరైనా వస్తే సాష్టాంగ నమస్కారం చేసేటువంటి అలవాటు ఉండి ఉండొచ్చు. మరి లోతు సాష్టాంగ నమస్కారం చేశాడు అని అంటే వచ్చిన వారు దేవదూతలని అతను కనిపెట్టి కాదు. ఇదేం పిల్లరా, మరి దేవుడు మరి అబ్రహాము ఇంటికి వెళ్ళినప్పుడు అబ్రహాము కూడా వారిని ఎదుర్కొని వారికి మరి పరిగెత్తి నేల మట్టుకు వంగి వారికి నమస్కారం చేసినట్లుగా మనం చూసాం. మరి వారు ఇంటికి వచ్చింది మరి అతిథులుగా మరి భావించి అబ్రహాము మరి తన దగ్గరికి వచ్చింది దేవుడే అని చెప్పి ప్రభువా అని సంబోధించాడు. ఎందుకని? నీతిమంతుడు ఆ కార్యమును చేయగలడు. మరి ఇక్కడ లోతు కూడా వారిని ప్రభువులారా అన్నాడు తప్ప తన దగ్గరికి వచ్చింది తనను కాపాడటానికి వచ్చిన దేవదూతలని గ్రహించి కాదు. ఇదేం పిల్లరా, మనం చూస్తాం. మరి ఈ కారణాన్ని బట్టే హెబ్రీ లేఖికుడు మరి తన గురించి మాట్లాడుతూ హెబ్రీ 13వ అధ్యాయం 2వ వచనంలో ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని దేవుని లేఖనం. లోతు కూడా నీతిమంతుడే, అయితే అబ్రహాము అంత నీతి అతని దగ్గర లేదు. ఇదేం పిల్లరా, అబ్రహాము మరి ఎంత నీతిమంతుడో లోతు కూడా అదే నీతిని మరి కనపరచలేకపోయాడు. కారణం ఏంటి? మరి తన కాపరులకు గొడవ వచ్చినప్పుడు లోతు తన కాపరులను మందలించి మరి అబ్రహాముతోనే కలిసి ఉండేవాడు. ఎప్పుడైతే అబ్రహాము మన మధ్య గొడవ ఎందుకయ్యా, మనం బంధువులం కదా, మరి కలిసి ఉండి గొడవలాడుకుంటే కంటే వేరుగా ఉండి మనం కలిసి ఉందాం అని చెప్పినప్పుడు లోతు ఏమనాలి? నీతిమంతుడైతే ఆ నీతిమంతుని మనసు కలిగి ఉండి అలా వద్దు, నేను నా పశువుల కాపరులతో మాట్లాడతాను, గొడవలు లేకుండా నేను చూస్తాను, నేను నీ దగ్గరే ఉంటాను అనేవాడు. ఇదేం పిల్లరా, మరి లోతు కూడా నీతిమంతుడే, కానీ అబ్రహాము అంత నీతిమంతుడు కాదు అని ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేం పిల్లరా, అయితే వచ్చిన వారు దేవదూతలే అని గ్రహించకుండా వారికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి వారిని ఎదుర్కొన్నాడు. వారిని ఇంటికి రమ్మని బతిమలాడితే వారు లోతును పరీక్షించటం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మేము నీ దగ్గరికి రాము, ఈ రాత్రి మేము నడివీధిలో మేము వెళ్ళబుస్తాం, నేను నడివీధిలోనే పడుకుంటాం అని అంటే
అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేద్దామని చెప్పినప్పుడు మరి ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారు. దేవుని పిల్లారా, మరి 2 పేతురు 2:8 రాయబడినట్లుగా దేవుని పిల్లారా, ఆ దేశంలో సొదొమ పట్టణంలో లోతు కూడా ఘనత వహించినటువంటి ఒక వ్యక్తిగా, మరి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక ప్రముఖుడిగా వర్ధిల్లాడు. అయినప్పటికీ మరి 2 పేతురు 2:8 రాయబడింది ఏంటో తెలుసా? ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను మరి చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాడంట. మరి ఆ పట్టణంలో అక్రమం ఉంది, వారు చేసే హేయక్రియలను చూస్తూ ఉన్నాడు, కానీ ఆ హేయక్రియలు చేయకుండా మరి తనను తాను కాపాడుకున్నాడు. తను కూడా ఆ హేయక్రియలకు బానిస అవ్వకుండా కాపాడుకున్నాడు. ఆ కారణాన్ని బట్టే పేతురు భక్తుడు మరి ఆ యొక్క మరి లోతుని గురించి రాసినటువంటి ఆ మాటను ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. కాబట్టి పాపం మనల్ని కనపరచాలని చూస్తున్నప్పుడు దాని నుండి పారిపోవాలే తప్ప అది కల్పించే సుఖవంతమైన జీవితానికి మనం అలవాటు పడకూడదు. నా ప్రియ దేవుని జనాంగమా, వింటున్నారు కదూ? లోతు మరి ఆ పట్టణానికి అబ్రహాము వలన తనకు కలిగిన ఘనతను బట్టి అక్కడ ఉండాలని ఆశపడ్డాడు. మరి ఆ పట్టణంలో శ్రమ వచ్చినప్పుడు అబ్రహాము తిరిగి ఆ శ్రమలో నుండి విడిపించినప్పుడు తిరిగి అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోతే ఈ గొడవ ఉండేది కాదు. ఇదేం పిల్లారా, అలా వెళ్లకుండా అబ్రహామును బట్టి తనకు కలిగిన ఆ ఘనతను, ఆ సుఖాన్ని ఆధారం చేసుకుని మరి అక్కడే జీవించాడట, కానీ ఆ ఏ క్రియలను అంటించుకోలేదంట. ఇదేం పిల్లారా, మనం చూసినట్లయితే పాపం మనల్ని కనపరచాలని చూస్తున్నప్పుడు మరి ఆ పట్టణస్థులందరూ ఎవరు? పాపులు. ఆ విషయం ఎరిగినటువంటి వ్యక్తి, మరి అబ్రహాము నీతిమంతుడని తెలుసుకున్నటువంటి వ్యక్తి అబ్రహాం దగ్గరికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. దేని పిల్ల, అందుకే పాపం మనల్ని కనపరచడానికి మరి చూస్తున్నప్పుడు దాని నుండి పారిపోవాలి తప్ప అది కల్పించేటువంటి సుఖవంతమైన జీవితానికి మనం ఆశపడకూడదు. మరి దానివల్ల చివరికి మనకు లోతుకు కలిగిన వ్యాధిని మిగులుతుంది. అందుకే మనం పాపం కల్పించే సుఖవంతమైన జీవితం విషయంలో మోషేలా వ్యవహరించాలి. ఇదేం పిల్లారా, పాప సహితమైనటువంటి సుఖవంతమైన జీవితం మనకు మరి వచ్చుట కంటే మోషే ఏం చేశాడు? ఇదేం పిల్లారా, మోషే పెద్దవాడైనప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవటానికి అతడు ఒప్పుకోలేదంటండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాల్లో మోషే గురించి రాయబడింది. ప్రియదేని పిల్లారా, మరి ఇక్కడ లోతును మనం చూస్తే ఆ పట్టణస్థులు లోతుని హెచ్చించారు. ఎప్పుడు? అబ్రహాము మరి వారి పట్టణం మీద 5 రాజులు దండెత్తి వచ్చి మొత్తం దోచుకున్నప్పుడు అబ్రహాము తిరిగి వారికి అప్పచెప్పినప్పుడు పట్టణస్థులందరూ లోతుని హెచ్చించారు. అతనికి ఆ పట్టణంలో ఒక ఇంటిని కూడా నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఆ పట్టణానికి తీర్పు తీర్చే మరి న్యాయాధిపతిగా పెద్దగా కూడా అతన్ని ఎన్నుకొని ఉన్న కారణాన్ని బట్టి అతడు గవని వద్ద కూర్చున్నాడు. ఇదేం పిల్లల, ఇన్ని సౌకర్యాలు ఎలా వచ్చాయి? ఇదేం పిల్లల, పాపము నుండి పుట్టినటువంటి సౌకర్యవంతమైన జీవితం. మరి వారు పాపం చేస్తున్నారని తెలిసి కూడా లోతు అక్కడే ఉన్నాడు. ఇదేం పిల్లరా, ఆలోచన చేయండి. ఇన్ని కార్యములు మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆ మనుష్యులు లోతును పరీక్ష చేయాలని మరి ఆలోచన చేశారు. మరి మీరు మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వేళ వచ్చి కాళ్ళు కడుక్కొనండి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని లోతు అన్నప్పుడు అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళవచ్చుదని చెప్పారు. ఎందుకు ఈ మాట అంటున్నారు? ఇదేని పిల్లరా, మరి సొదొమ గొమొర్రాల యొక్క పట్టణస్థుల పాపము నా సన్నిధిలో పరిపూర్ణమైంది. అది పరిపూర్ణమైందో లేదో తెలుసుకోవడానికి
నేను గ్రౌండ్ రిపోర్ట్గా నేను దిగొచ్చానని చెప్పి అబ్రహాముతో మరి వచ్చినటువంటి దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, అందుకే మరి అబ్రహాము కోరుకున్నట్లుగా మరి 10 మంది నీతిమంతులైనా ఉన్నారో లేదో అని వారు పరీక్ష చేయటానికే ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి, ప్రియదేని పిల్లారా, ఒక మనిషిని పరీక్ష చేయటానికి దేవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు. పరీక్షలో నిలిచావా, మనం ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం పొందుకోగలం. పరీక్షలో ఫెయిల్ అయ్యావంటే మరి దేవుని ఉగ్రత మన మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి ప్రియదేని పిల్లలు, అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారు. ఈ వచనాలలో దేవదూతల లోతు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి సమ్మతించడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి వారు లోతు దగ్గరికి వచ్చింది అబ్రహాం విజ్ఞాపన మేరకు అతడిని కాపాడడానికి అని. మొదటి అధ్యాయంలో అబ్రహాము దేవునితో చేసిన సంభాషణలను ఈ అధ్యాయం 29వ వచనంలో మనకు మరి అర్థమవుతూ ఉంది. కానీ వారు లోతును పరిశీలించడానికే మొదట అతని ఇంట ఆతిథ్యాన్ని మరి ఒప్పుకోలేదు. పైగా దీనివల్ల పట్టణస్థుల మృగతత్వం మరింతగా బయటపడుతుందని చెప్పి, ఇదేని పిల్లారా, మరి ఈ రీతిగా మరి అబ్రహాము కోరిక మేరకు మరి ఆ దేవదూతలు మరి సొదొమ గవిని చేరి మరి లోతును పరీక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిగతా విషయాలు రేపటి ధ్యానంలో మనం ధ్యానం చేద్దాం. ఇంతటితో ఈ పాఠాన్ని ముగిద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈరోజు మేము ధ్యానం చేసిన భాగంలో నీతిమంతుడిగా ఉండి నాయనా, ఇదిగో తండ్రి, నీతిమంతమైన జీవితాన్ని జీవించవలసినటువంటి వ్యక్తి మరి పాపయుక్తమైనటువంటి పాపకార్యాలు చేసేటువంటి పట్టణస్థులు మరి హెచ్చించినప్పుడు హెచ్చిపోయి మరి అక్కడే జీవిస్తూ ఆ పాపమునకు నాయన మరి దాసోహం కాకుండా అక్కడే జీవిస్తూ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోనకుండా నీతిమంతమైన జీవితాన్ని కోరుకొనకుండా ఆయన వారు ఇచ్చినటువంటి ఆధిక్యతను వారు అనుభవిస్తూ అక్కడే భ్రష్టుడైపోయినటువంటి లోతును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, నాయన పాప సహితమైనటువంటి భోగభాగ్యాల కంటే నీవిచ్చేటువంటి నాయన మరి నాయన నీవిచ్చేటువంటి ఆ ఐశ్వర్యమే, ఆ యొక్క పేరు ప్రఖ్యాతులే నాయన నిత్యము నిలుస్తాయి. ఆయన లోతు జీవితంలో మేము చూస్తే నాయన ఇదిగో పాప సహితమైనటువంటి భోగభాగ్యాలకు మరి అలవాటైపోయి అక్కడే జీవించాడు తప్ప అక్కడ నుండి మోసేలాగా మరి తృణీకరించలేదు నాయన. అలాంటి పాప సహితమైనటువంటి భోగముల నిమిత్తమై ఈరోజున అనేక మంది నాయన చెడి పడిపోతూ ఉన్నారు. అలాంటి వారందరితో మీరు మాట్లాడారు నాయన. లోతు ఎలాగున నాయన నీతిమత్వాన్ని, తన నీతిమంతమైన జీవితాన్ని నాయన పాప సహితమైన ప్రజల మధ్య ఉండి పోగొట్టుకున్నాడు. అల్పకాల భోగముల నిమిత్తమై నాయన ఇదిగో తండ్రి అనేక మంది ఈ రోజున ప్రాకులాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వారందరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయ్యా. ఇదిగో విశ్వాస జీవితంలో నాయన అబ్రహాము ఏ రీతిగా నాయన విశ్వాసమును కలిగి మీలో నిలిచి ఉన్నాడో అలాంటి జీవితం మాకు మా అందరికి అనుగ్రహించమని ఈ దినం మేము చేయ పనులన్నింటినీ మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.